ఇప్పుడు నేను పోటీ చేయకపోతే రాష్ట్రం కొట్టుకుపోయేది లేదు, మా సంగారెడ్డి పబ్లిక్ పోయేది లేదు. అది సమస్య నా వైపు, నా ఎమ్మెల్యే పంచాయతీ. మీ గాంధీ భవన్లో అవును. నేనేమన్నంటే సంగారెడ్డికి నిర్మల్ అందుబాటులో ఇప్పటి నుంచి ఉంటుంది, ఇంతమూలు ఉన్నది ఇప్పటి నుంచి ఉంటుంది. మూడు సార్లు నేను ఎమ్మెల్యేగా చేసిన, 3 సార్లు చేసిన, ఒక కౌన్సిలర్గా చేసిన, ఒక చైర్మన్గా చేసిన. సంగారెడ్డి ప్రజలు ఒక కౌన్సిలర్గా, ఒక మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా అనేక అవకాశాలు సంగారెడ్డి ప్రజలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేసి పడేసిన. ప్రస్తుతానికి నిర్మల ఒక డిసిషన్ తీసుకున్నా, ఆమెనే ఈ 3 ఏళ్ళు ఉన్నది ఇంకా, అయినా డిసిషన్ ఎందుకు తీసుకున్నా అంటే ఒక ప్రజల క్లారిటీ ఉంటుంది. ఈ 3 ఏళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది, ఆమెను అప్రోచ్ అవుతారు, పనులు చేసి పెడుతుంటుంది, పనులు నడుస్తుంటాయి. ఇక నువ్వే అని కొంత ఆమె చెప్పడం జరిగింది. అంతే. ఇక రాజకీయాలు ఏందా అనేది అన్నీ అప్పుడు ఎట్లా చెప్తాం చెప్పు.